హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 27. వేద చరణ్ శౌర్యతో మెసేజ్ చేస్తూ ఉండగా అప్పుడే రుద్రబాబు వేద రూమ్లోకి ఎంటర్ అయ్యి డోర్ క్లోజ్ చేశాడు. డోర్ సౌండ్కి పిల్లిలా దుప్పట్లో నుండి తల బయటికి పెట్టి ఎవరా అని చూసింది వేద. అక్కడ రుద్ర కనబడగానే ఒక్క నిమిషం పాప గుండె స్పీడ్గా కొట్టుకొని ఆగి రుద్రని చూస్తే భయంగా ఉన్న పైకి ధైర్యంగా ఉంటూ ఇంకోవైపుకు తిరిగి ముసుగు వేసింది. రుద్ర వెళ్ళి వేద మీద ఉన్న బ్లాంకెట్ తీసి పక్కన పడేసి ఆమె చేతిలో భోజనం ప్లేట్ పెట్టి 5 నిమిషాల్లో అది ఖాళీ అవ్వకపోతే నా చేతిలో ఇవాళ ఖచ్చితంగా చేస్తావు నువ్వు అన్నాడు చేతులు కట్టుకొని. పాప కాస్త కోపం మీద ఉంది కదా, రుద్ర కోపాన్ని పట్టించుకోకుండా అన్నం ప్లేటు విసిరేసినట్టే కాస్త పక్కకి పెట్టి నాకు అవసరం లేదు, అయినా నేను తింటే ఏంటి తినకపోతే ఏమవుతుంది, మహా అయితే చేస్తాను కావచ్చు, నీకెందుకు, నేను చేస్తే ఏంటి బతికితే ఏంటి, నువ్వు ముందు నా రూమ్లో నుండి పో అంది. నెక్స్ట్ సెకండ్ పాప రుద్ర కొట్టిన దెబ్బకు బెడ్ మీద నుండి బెడ్ కింద పడింది. అయినా కూడా కోపంగా కన్నీళ్లను ఆపుకుంటూ నువ్వెవరు నన్ను కొట్టడానికి అని అరిచింది. అలా అన్న నెక్స్ట్ మినిట్ రుద్ర ఉక్కు కౌగిలిలో బందీ అయ్యి ఉంది వేద. వదులు నన్ను, నేనంటే నీకు ఇష్టమే లేదు, అందుకే ఎప్పుడు నన్ను కొడతావు తిడతావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నేనేం అనను అనే కదా, ఏం వద్దు, నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపో అంది వేద. మాటలు ఎక్కువ అవుతున్నాయి, చిన్నపిల్లవని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు బాగా కదా, నా చేతుల్లో చావాలని ఉందా అన్నాడు రుద్ర వేద బుగ్గలు వత్తి పట్టుకొని. చంపేసాయి, నువ్వంటే నాకేం భయం లేదు అంది వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ. బయటికి తీసుకెళ్ళపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేనా, నాకు బయట ఎన్ని పనులు ఉంటాయో నీకు తెలుసా, ఎంతోమందిని కలవాలి, వర్క్ చేయించాలి అందరితో, అక్కడ రోజు ఎండకి ఉండాలే, అది నీ వల్ల అవుతుందా, ఏసీలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను అనుకుంటున్నావా, అక్కడ నిన్ను తీసుకెళ్ళి అక్కడ నాతో పాటు కష్టపెట్టమంటావా చెప్పు, ఎందుకు దక్ష ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు, మెచ్యూర్డ్గా ఆలోచించడం రాదా నీకు, లేకపోతే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా, అన్నింటికీ ఇలా చిన్నపిల్లలా మారాలు మానుకో, ఇకనైనా కాస్త పెద్ద అమ్మాయిలా బిహేవ్ చేయి అన్నాడు. నాకేం చెప్పకు, నేను వినను, నువ్వు పో ఇక్కడి నుండి అంది వేద. ఇవే వద్దు అనేది, ముందు భోజనం చెయ్యి అన్నాడు రుద్ర. నాకేం వద్దు అంది వేద. దక్ష నాకు కోపం తెప్పించకు చెప్తున్నా అన్నాడు రుద్ర. ఏం చేస్తావు, మహా అయితే కొడతావు అంతే కదా అంది వేద. వేద మాటకి ఈసారి 2 చెంపలు పగిలాయి. ఆ నెక్స్ట్ మినిట్ రుద్ర ఒడిలో వేద ఉంటే రుద్ర భోజనం కలిపి వేద ఏడుస్తూ ఉంటే తనకి భోజనం కలిపి తినిపిస్తూ ఉన్నాడు. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే కొట్టడం కాదు, ఖచ్చితంగా చంపేస్తా నిన్ను, అర్థమైందా, పిచ్చి పిచ్చి నాటకాలు మీ అమ్మ నాన్న దగ్గర ఆడుకో, నా దగ్గర కాదు, తినకుండా ఎవరిని సాధిద్దామనే నువ్వు, వాళ్ళిద్దరూ నీపైనే ప్రాణాలు పెట్టు, అది గుర్తుందా, టాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు, తినాకే వేసుకోవాలి, అదైనా తెలుసా, నా మీద కోపం భోజనం మీద చూపిస్తే ఏం వస్తుంది నీకు అని అరిచాడు రుద్ర. అతడు అలా గట్టిగా అరుస్తూ తినిపిస్తుంటే వెక్కిళ్ళు పెడుతూనే చిన్నగా నములుతూ తింటూ ఉంది. కాస్త దెబ్బలు గట్టిగానే పడడంతో లైన్లోకి వచ్చింది పాప. ఫుల్గా తినిపించి ఆమె మూతి కడిగి కొన్ని వాటర్ తాగించాక వేద వేసుకోవాల్సిన టాబ్లెట్స్ తనతో వేయించి ఇక పడుకో, ఆ ఏడుపు ఆపి అన్నాడు రుద్ర. వాష్రూమ్కి వెళ్ళాలి అని ఆమెకే వినబడంత చిన్నగా చెప్పింది వేద. ఏంటి అన్నాడు రుద్ర గట్టిగా. వాష్రూమ్ అంది వేద. వెళ్ళిరాపో అన్నాడు రుద్ర. రుద్ర చెప్పడంతోనే మెల్లిగా వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని తన బూరెల్లాగా ఉబ్బిన బుగ్గలని అద్దంలో చూసుకొని నీకు నోరుగా కుదురుగా ఉండదే వేద, వాడు ఖచ్చితంగా తంతాడని తెలిసి కూడా నీ ధైర్యమే అనుకోవాలే నీది, ఇంకా అలానే అరవకపోయావా, ఇంకో 4 పడేవి అని తనకి తానే తిట్టుకొని తనకి తానే ఓదార్చుకొని తన పని అయిపోయాక మొహాన్ని కడుక్కొని మెల్లిగా బయటికి వచ్చింది. రుద్ర ఇంకా బెడ్ మీదనే ఉండడంతో మొహం తుడుచుకొని వెళ్ళి బెడ్ మీద వాలింది లైట్ ఆఫ్ చేసి. 5 నిమిషాల తర్వాత తన చెంప మీద చల్లగా తాకడంతో ఏంటా అని కళ్ళు తెరిచి చూసింది. రుద్రనే ఏదో ఆయింట్మెంట్ రాస్తూ ఉన్నాడు అతడు కొట్టిన దగ్గర. దాంతో కాస్త చల్లగా అనిపించేసరికి రుద్ర చేయిని పట్టుకొని అలాగే నిద్రపోయింది వేద. వేద నిద్రపోయేసరికి రుద్ర అక్కడే ఉండి ఆ తర్వాత సుధాగారు భాస్కర్ గారు ఎవరైనా చూస్తే బాగోదు అని రూమ్కి వెళ్ళిపోయాడు.
మార్నింగ్ రుద్ర ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో కూడా వేద రూమ్ డోర్ తెరుచుకోదు. వేద కాలేజ్కి రెడీ అయిందా సుధా అని అడిగారు భాస్కర్ గారు. అప్పుడే రుద్ర కూడా తను రెడీ అయితే అతడితో పాటు తీసుకెళ్దామని చూస్తున్నాడు. కానీ అసలు అది మార్నింగ్ నుండి బయటికే రాలేదండి. ఏమైందో చూస్తాను అని సుధా గారు వేద రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి వేద ఇంకా బెడ్ మీదనే కనిపిస్తుంది ముసిగేసుకొని. ఇదేంటి, ఇంకా కాలేజ్కి వెళ్ళదా, ఇవాళ ఇంతసేపు పడుకుంది అని సుధా గారు మెల్లిగా వెళ్ళి బ్లాంకెట్ మీద నుండి వేదని తడతారు. వేద, లేవే, ఈరోజు కాలేజ్కి వెళ్ళవా అంటూ. అయినా కూడా వేద నుండి రెస్పాన్స్ ఉండదు. ఏమైంది అని బ్లాంకెట్ తీసి చూసేసరికి వేద ఫుల్లుగా వణుకుతూ ఉంటే తన ఒళ్ళు అగ్గిలా కాలిపోతూ ఉంటుంది జ్వరం వచ్చి. తనని అలా చూసి సుధా గారికి భయం వేసి ఏవండి అని గట్టిగా పిలుస్తారు ఆ రూమ్ నుండే. ఏమైందా అని భాస్కర్ గారు రుద్ర వేద రూమ్కి వెళ్ళేసరికి వేద సుధా గారి ఒళ్ళో పడుకొని వణుకుతూ కనిపిస్తోంది. సుధా, ఏమైంది పాపకి అని అడిగారు భాస్కర్ గారు కంగారుగా. జ్వరం వచ్చిందండి చాలా, మీరు ముందు డాక్టర్ గారికి కాల్ చేయండి అని సుధా గారు కాస్త కంగారుగా చెప్పడంతో భాస్కర్ గారు వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి వేదకి జ్వరం వచ్చిన విషయం చెప్పి త్వరగా రమ్మని కాల్ కట్ చేస్తారు. వేద పాపకి మాట్లాడడానికి కూడా మాట బయటికి రావడం లేదు. అమ్మా అమ్మా అని మూలుగుతూ ఉంటుంది అంతే. తనని అలా చూసి పాపం రుద్రకి అతడు కొట్టినందుకే జ్వరం వచ్చింది అని అర్థమైంది రుద్రకి. డాక్టర్ వచ్చేసరికి సుధా గారు క్లాత్ని వాటర్లో తడిపి వేద ఫేస్ అంతా తుడుస్తూ ఉన్నారు. డాక్టర్ గారు రాగానే వేదని చెక్ చేసి ఫస్ట్ తనకి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. ఈవినింగ్ లోపు తగ్గిపోతుంది, ఏం పర్లేదు, నార్మల్ ఫీవర్నే అని. ఇంజెక్షన్ వేయడం వల్ల వణుకు తగ్గి కాస్త సెట్ అవుతుంది వేద. డాక్టర్ గారు వెళ్ళిపోయాక వేదని మెల్లిగా లేపి తనకి మొహం కడిగించి డ్రెస్ మార్చి తనతో బలవంతంగా ఒక ఇడ్లీ తినిపించి టాబ్లెట్స్ వేస్తారు సుధా గారు. అవన్నీ చేసేసరికి సుధా గారికి సక్సెస్ఫుల్గా చుక్కలు చూపిస్తుంది వేద పాప. వేదకి ఫీవర్గా ఉందని భాస్కర్ గారు ఇంట్లోనే ఉంటే రుద్ర తన వర్క్ మీద వెళ్ళిపోతాడు ఈవినింగ్ త్వరగానే వద్దామని. ఆఫ్టర్నూన్ వరకు మామూలుగా ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో అప్పుడు లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వేద. రూమ్లో ఉంటే ఇంకా బద్ధకం తయారవుతుంది అని తన ఫోన్ పట్టుకొని మెల్లిగా హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చుంటుంది. సుధా గారు లంచ్కి చపాతీ చేసి తీసుకువస్తే నాకు అదేం వద్దు, చికెన్ కర్రీ వండు అని ఏడుపు మొహం పెడుతుంది. ఒసేయ్, జ్వరం వచ్చిన వాళ్ళు చికెన్ ఎలా తింటారే, తినకూడదు, ఈ ఒక్క పూట ఇది తినవే, రేపు వండుతాను కానీ అన్నారు ఆవిడ. నాకేం వద్దు, నాకు అది తినాలని లేదు అని వేద గారం చేయడంతో ఈ ఒక్క పూట తినమ్మా, మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది చికెన్ తింటే, రేపు నీకోసం నేనే చికెన్ తీసుకొచ్చి నీకోసం బిర్యానీ వండుతాను కదా, మా అమ్మ కదూ, ఇది తిని టాబ్లెట్స్ వేసుకుంటేనే ఫీవర్ తగ్గుతుంది కదా అని భాస్కర్ గారు కూతుర్ని బతిమలాడి బుజ్జగించి తినిపిస్తే 2 చపాతీలు తిని చాలు అని టాబ్లెట్స్ చేదుగా ఉన్న బలవంతంగా మింగి వాళ్ళ అమ్మ వైపు కోపంగా చూస్తుంది. నన్నెందుకే అలా చూస్తావు, జ్వరం తెచ్చుకుంది నువ్వైతే అన్నారు సుధా గారు కోపంగా. అదేమైనా నేను రమ్మంటే వచ్చిందా జ్వరం, వస్తే కూడా నాదే తప్పేనా అంది వేద. మాటకి మాట రెడీగా ఉంటుంది నీ దగ్గర అని ఆ రోజంతా కూడా భాస్కర్ గారు సుధా గారు వేదని కనిపెట్టుకొని ఉంటారు. ఈవినింగ్ 4కే రుద్ర ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు హాల్లో ఉన్న వేద పాపకి. వేదని ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి అతడు రూమ్కి వెళ్ళిపోతాడు. కనీసం ఎలా ఉన్నావని కూడా అడగట్లేదు చూడు దొంగ సచ్చినోడు, బండ బావగాడు, వీడు కొట్టడం వల్లే జ్వరం వచ్చిందని వీడికి తెలియదా అని మళ్ళీ రుద్రని తిట్టుకునే పనిలో పడింది వేద. రుద్ర ఫ్రెష్ అయి వచ్చి సుధా గారు ఇచ్చిన కాఫీ తాగుతూ అత్తయ్య, నేను దక్షని బయటికి తీసుకెళ్తాను అని అడిగాడు. అంటే దాన్ని అడగడం అనుకోరనుకోండి, చెప్పడం అని అంటారు. సుధా గారు భాస్కర్ వారి వైపు చూస్తే అలాగే రుద్ర అంటారు ఆయన. అయినా నిన్న తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకుంటూ ఉంది వేద. వేద, మీ బావ చెప్పింది వినలేదా, వెళ్ళి రెడీ అవుపో అన్నారు సుధా గారు. మా అమ్మొకటి, ఈవిడ గారికి కూతురుతో సంబంధం లేదు, ఆయన ఏది చెప్తే నేను అది చేయాలి అనే రకం, వాడు నాకెలా టార్చర్ చూపిస్తాడో మా పిచ్చి మమ్మీకి తెలియదు అనుకుంటూ వేద మెల్లిగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఓ టీషర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని హెయిర్ పోనీ వేసుకొని బయటికి వచ్చింది.
వెళ్ళొస్తాం అత్తయ్య అని రుద్ర కార్ కీస్ అందుకొని బయటికి వెళ్తే వేద కుక్క పిల్లల రుద్ర వెనకాల బాయ్ మమ్మీ బాయ్ నాన్న అని వెళ్ళి కారులో కూర్చుంది. ఇంకా కాస్త ఫీవర్ ఉంది కదా, అందువల్ల కాస్త చలిగా ఉండడంతో కారులో ముడుక్కుని కూర్చుని విండో సీట్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది వేద పాప. రుద్ర డ్రైవింగ్ చేస్తూనే వేదని ఓసారి చూసి ఆమె టెంపరేచర్ చెక్ చేశాడు ఆమె నుదుటిన చేయి వేసి. కాస్త నార్మల్గానే ఉండడంతో కార్ని ఒక లోన్లీ ప్లేస్లో ఆపి ఏదో నార్మల్ వెయిట్ని ఎత్తుకున్నట్టు ఒక హ్యాండ్తో వేదని లిఫ్ట్ చేసి అతడి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అసలు ఏమైందో తెలిసేలోపు వేద రుద్ర ఒడిలో ఉంటే రుద్ర ఆమె హెయిర్ని సెట్ చేస్తూ కనిపించాడు. ఓ నిమిషం రుద్ర చేయిని విసిరిగొట్టాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ ఆ నెక్స్ట్ మళ్ళీ నిన్న రుద్ర కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకుంటుంది పాపం వేద. గుడ్, దెబ్బలు బాగానే పనిచేశాయన్నమాట అన్నాడు రుద్ర వేద మెడవంపున కిస్ చేస్తూ. అతడి కిస్కి సిగ్గు లేకుండా సరెండర్ అవుతూనే అతడి తలలో వేళ్ళు పెట్టి నిమురుతుంది వేద. ఫీవర్ తగ్గిందా అని అడిగాడు రుద్ర లో వాయిస్లో. అని మాత్రమే అంది వేద. 2 దెబ్బలకే ఇలా ఫీవర్ తెచ్చుకుంటే ఎలానే అన్నాడు ఆమె మెడ మీద నుండి అతడి పెదవులు వీపు మీదకి షిఫ్ట్ చేస్తూ. ఏసీ గాలి కాస్త చల్లగా తన ఒంటికి తాకడంతో రుద్ర షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి అతడి అనచ్ఛాదిత ఎదపై ఆమె తల పెట్టుకుంటుంది వెచ్చగా. ఆమె చెంపని అతడి ఎదపై ఆనించి అతడి బాడీ చుట్టూ చేయి వేసి హగ్ చేసుకొని గట్టిగా పట్టుకుంటుంది రుద్రని. ఆమె చలికి ఎలా చేస్తుంది అని అర్థమైన రుద్ర కార్లో ఏసీ ఆఫ్ చేసి గ్లాసెస్ డౌన్ చేశాడు. ఆమె అలా హత్తుకోగానే రుద్ర బేర్ బాడీకి కూడా చెమటలు పట్టేశాయి అతడి లోపల ఏవో ఏవో ఫీలింగ్స్ వస్తూ. దక్ష అని స్లో వాయిస్లో పిలిచాడు రుద్ర. హా బావా అంది వేద. ఆర్ యూ ఓకే అని అడిగాడు. బాగుంది ఇలా అంది అతడి ఎదపై ఆమె బుజ్జి పెదాలతో కిస్ చేస్తూ. రుద్ర వేద జుట్టు స్మూత్గా పట్టుకొని ఆమె మెడను వెనక్కి వంచి ఏంటే ఐస్ చేస్తున్నావా అన్నాడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. వేద క్యూట్గా ఆమె కింది పెదవిని ముందుకు పెట్టి లేదు అంది. మరి ఏంటే ఈ వేషాలు అని ఆమె బుజ్జి పెదాలను అందుకుని స్మూత్గా కిస్ చేస్తూ ఉన్నాడు రుద్ర. ఆ ముద్దులో వేద కూడా జత కలపగా అతడికి నచ్చినంతసేపు వేదని కిస్ చేసి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఆమె పెదాలు వీడకుండానే. నీ ఇష్టం బావా అంది వేద భారంగా శ్వాస తీసుకుంటూ. అతడి పనులకి ఆమె ఎద భారం అవుతుంటే అతడి ముందు సిగ్గుగా అనిపించి ఆమె బాడీని అతడికి చూపించకుండా అతడినే గట్టిగా వాటేసుకుంది. ఆమె అవస్థ అర్థమైన రుద్ర చిన్నగా స్మైల్ చేసి ఏంటే నీ బాడీలో ఏదో చేంజ్ తెలుస్తుంది అన్నాడు రుద్ర. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.